أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. أتى أمر الله فلا تستعجلوه سبحانه وتعالى عما يشركون అల్లాహ్ ఆజ్ఞ తీర్పు వచ్చింది, కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాములకు అత్యున్నతుడు. ينزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا أنه لا إله إلا أنا فاتقون. ఆయనే తన ఆజ్ఞతో దేవదూతల ద్వారా దివ్యజ్ఞానాన్ని, రూహును తాను కోరిన తన దాసులపై అవతరింపజేస్తాడు. వారిని, ప్రజలను ఇలా హెచ్చరించటానికి, నిశ్చయంగా నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి. خلق السماوات والأرض بالحق تعالى عما يشركون. ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల, షరీక్ల కంటే ఆయన అత్యున్నతుడు. خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين. ఆయన మానవుణ్ణి ఇంద్రియ, వీర్య, బిందువుతో సృష్టించాడు. తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు. والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون. మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి కొన్నిటి మాంసం మీరు తింటారు. وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ. మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకుని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోసుకుని పోయేటప్పుడు వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది. وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَى بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ. మరియు అవి మీ బరువును మోసుకుని మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు తీసుకుపోతాయి. నిశ్చయముగా మీ ప్రభువు మహాకనికరుడు, అపార కరుణా ప్రదాత. وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ. మరియు ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మరియు గాడిదలను మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన మీకు తెలియనివి అనేక ఇతర సాధనాలను కూడా సృష్టించాడు. وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ. మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం మరియు అందులో, లోకంలో తప్పుడు, వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకుని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు. هو الذي أنزل من السماء ماء لكم منه شراب ومنه شجر فيه تسيمون. ఆయనే ఆకాశం నుండి మీ కొరకు నీళ్లను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరుకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది. ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون. ఆయన దీని, నీటి ద్వారా మీ కొరకు పంటలను, జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన, నిదర్శనం ఉంది. وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ.
మరియు ఆయనే రేయింబవళ్లను మరియు సూర్యచంద్రులను మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి. నిశ్చయంగా బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు, నిదర్శనాలు ఉన్నాయి. وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآية لقوم يذكرون. మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి, వ్యాపింప చేశాడు. నిశ్చయంగా హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది. وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها وترى الفلك مواخر فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. మరియు ఆయన సముద్రాన్ని తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి మీకు ఉపయుక్తమైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి ప్రజలు అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకుని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారని ఆయన మీకు ఇవన్నీ ప్రసాదించాడు. وَأَلْقَى فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَعَلَّكُمْ تَهْتَدُونَ. మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు. బహుశా మీరు మార్గం పొందుతారని. وَعَلَامَاتٍ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ. మరియు భూమిలో మార్గం చూపే సంకేతాలను పెట్టాడు. మరియు వారు ప్రజలు నక్షత్రాల ద్వారా కూడా తమ మార్గాలు తెలుసుకుంటారు. أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ أَفَلَا تَذَكَّرُونَ. సృష్టించేవాడు అసలు ఏమీ సృష్టించలేనివాడు సమానులా? ఇది మీరెందుకు గమనించరు? وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا إِنَّ اللَّهَ لَغَفُورٌ رَّحِيمٌ. మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وَاللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ. మరియు అల్లాహ్కు మీరు దాచేవి మరియు మీరు వెలిబుచ్చేవి అన్నీ తెలుసు. وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ. మరియు ఎవరినైతే వారు ప్రజలు అల్లాహ్ను వదిలి ప్రార్థిస్తున్నారో వారు ఏమీ సృష్టించలేరు మరియు స్వయంగా వారే సృష్టించబడి ఉన్నారు. أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ. వారు ఆ దైవాలు మృతులు, ప్రాణం లేనివారు. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు. إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ. మీ ఆరాధ్య దైవం కేవలం అల్లాహ్ ఒక్కడే. పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఈ సత్యాన్ని తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు. لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب المستكبرين. నిస్సందేహంగా వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ నిశ్చయంగా అల్లాహ్కు తెలుసు. నిశ్చయంగా దురహంకారులంటే ఆయన ఇష్టపడడు. وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ. మరియు మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు అని వారిని అడిగినప్పుడు వారు అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే అని జవాబిస్తారు. لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ أَلَا سَاءَ مَا يَزِرُونَ. కావున పునరుద్ధాన దినమున వారు తమ పాపాల భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంత భాగాన్ని కూడా మోస్తారు.
వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి. قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم السقف من فوقهم وأتاهم العذاب من حيث لا يشعرون. వాస్తవానికి వారికంటే పూర్వం గతించిన వారు కూడా అల్లాహ్ సందేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. కాని అల్లాహ్ వారి పన్నాగపు కట్టడాలను వాటి పునాదులతో సహా పెకలించాడు. దానితో వాటి కప్పులు వారి మీద పడ్డాయి మరియు వారిపై వారు ఊహించని వైపు నుండి శిక్ష వచ్చిపడింది. ثم يوم القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال الذين أوتوا العلم إن الخزي اليوم والسوء على الكافرين. తరువాత పునరుద్ధాన దినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు, మీరు నాకు సాటి కల్పించినవారు ఎవరిని గురించి అయితే మీరు విశ్వాసులతో వాదులాడేవారో ఇప్పుడు ఎక్కడున్నారు? జ్ఞానం ప్రసాదించబడిన వారు అంటారు, నిశ్చయంగా ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్యతిరస్కారుల కొరకే. الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء بلى إن الله عليم بما كنتم تعملون. వారిపై ఎవరైతే తమను తాము దుర్మార్గంలో ముంచుకుని ఉన్నప్పుడు దేవదూతలు వారి ప్రాణాలు తీస్తారో అప్పుడు వారు సత్యతిరస్కారులు లొంగిపోయి మేము ఎలాంటి పాపం చేయలేదు అని అంటారు. దేవదూతలు వారితో ఇలా అంటారు, అలా కాదు, నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. فادخلوا أبواب جهنم خالدين فيها فلبئس مثوى المتكبرين. కావున నరక ద్వారాలలో ప్రవేశించండి, అక్కడ శాశ్వతంగా ఉండటానికి గర్విష్ఠులకు లభించే నివాసం ఎంత చెడ్డది. وقيل للذين اتقوا ماذا أنزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه الدنيا حسنة ولدار الآخرة خير ولنعم دار المتقين. మరియు దైవభీతి గలవారితో మీ ప్రభువు ఏమీ అవతరింపజేశాడు అని అడిగినప్పుడు వారు అత్యుత్తమమైనది అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీనికంటే ఉత్తమమైంది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది. جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك يجزي الله المتقين. వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు. الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో వారితో మీకు శాంతి కలుగుగాక, సలాం, మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి అని అంటారు. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون. ఏమి వారు సత్యతిరస్కారులు తమ వద్దకు దేవదూతల రాక కోసం ఎదురుచూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ తీర్పు కోసం ఎదురుచూస్తున్నారా? వారికి పూర్వం ఉన్నవారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون.
అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో అదే వారిని క్రమ్ముకుంది. وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين. మరియు అల్లాహ్కు సాటి కల్పించేవారు అంటారు, ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే మేము గాని మా తండ్రితాతలు గాని ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు, మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు. వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత అల్లాహ్ సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి. وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ فَمِنْهُم مَّنْ هَدَى اللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ. మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. అతనన్నాడు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి మరియు మిథ్యాదైవాల తాగూత్ల ఆరాధనను త్యజించండి. వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు, మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమైపోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమైందో. إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم من ناصرين. ఇక ఓ ముహమ్మద్, నీవు వారిని సన్మార్గానికి తేవాలని ఎంత కోరుకున్నా నిశ్చయంగా అల్లాహ్ మార్గభ్రష్టతకు గురిచేసిన వానికి సన్మార్గం చూపడు. వారికి సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు. وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَا يَبْعَثُ اللَّهُ مَن يَمُوتُ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ. మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు, మరణించిన వానిని అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపడు. ఎందుకు లేపడు? ఆయన చేసిన వాగ్దానం సత్యం. అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు, కాని అది జరిగి తీరుతుంది. لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ. వారు వాదిస్తూ ఉండిన దానిని గురించి వారికి తెలుపటానికి మరియు సత్యతిరస్కారులు తాము నిశ్చయంగా అబద్ధమాడుతున్నారని తెలుసుకోవటానికి. إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون. నిశ్చయంగా మేము ఏదైనా వస్తువును ఉనికిలోనికి తీసుకురాదలచి నప్పుడు దానిని మేము అయిపో అని ఆజ్ఞాపిస్తాము, అంతే, అది అయిపోతుంది. والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر لو كانوا يعلمون. మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత ఎవరైతే అల్లాహ్ కొరకు వలసపోతారో అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము, మరియు వారి పరలోక ప్రతిఫలం దానికంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. الذين صبروا وعلى ربهم يتوكلون. అలాంటి వారే సహనం వహించిన వారు మరియు తమ ప్రభువును నమ్ముకున్నవారు. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. మరియు ఓ ముహమ్మద్, నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే, మానవులే. మేము వారిపై దివ్యజ్ఞానాన్ని, వహీని అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియకపోతే పూర్వ గ్రంథ ప్రజలను అడగండి. بالبينات والزبر
وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم ولعلهم يتفكرون. పూర్వపు ప్రవక్తలను మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో జుబూర్లతో పంపాము. మరియు ఓ ప్రవక్త, ఇప్పుడు ఈ జ్ఞాపికను, గ్రంథాన్ని నీపై అవతరింపజేసింది. వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని. أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون. దుష్టపన్నాగాలు చేస్తున్నవారు అల్లాహ్ తమను భూమిలోనికి దిగిపోయినట్లు చేయకుండా లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా తాము సురక్షితంగా ఉన్నారనుకుంటున్నారా ఏమిటి? أو يأخذهم في تقلبهم فما هم بمعجزين. లేదా వారు తిరుగాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే వారు ఆయన పట్టు నుండి తప్పించుకోగలరా? أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم. లేదా వారిని భయకంపితులు చేసి పట్టుకోవచ్చు కదా. కాని నిశ్చయంగా నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత. أولم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله عن اليمين والشمائل سجدا لله وهم داخرون. ఏమి వారు అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువును గమనించటం, చూడటం లేదా? వాటి నీడలు కుడివైపుకు, ఎడమవైపుకు వంగుతూ ఉండి అల్లాహ్కు సాష్టాంగం, సజ్దా చేస్తూ ఎలా వినమ్రత చూపుతున్నాయో. ولله يسجد ما في السماوات وما في الأرض من دابة والملائكة وهم لا يستكبرون. మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్కు సాష్టాంగం, సజ్దా చేస్తూ ఉంటారు. వారెన్నడూ తమ ప్రభువు సన్నిధిలో గర్వపడరు. يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون. వారు తమపైనున్న ప్రభువునకు భయపడుతూ తమకు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకుంటారు. وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون. మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు, ఓ మానవులారా, ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య దైవం ఆయన అల్లాహ్ ఒక్కడే. కావున నాకే భీతిపరులై ఉండండి. وله ما في السماوات والأرض وله الدين واصبا أفغير الله تتقون. మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమి మీరు అల్లాహ్ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా? وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون. మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినప్పుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా. ثم إذا كشف الضر عنكم إذا فريق منكم بربهم يشركون. తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినప్పుడు మీలో కొందరు మీ ప్రభువుకు సాటి షరీక్లను కల్పించసాగుతారు. ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون. మేము చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా సరే కొంతకాలం సుఖాలను అనుభవించండి, తరువాత మీరు తెలుసుకుంటారు. ويجعلون لما لا يعلمون نصيبا مما رزقناهم تالله لتسألن عما كنتم تفترون. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని తాము ఏమాత్రం ఎరుగని తమ బూటక దైవాల కొరకు నియమించుకుంటారు వారు. అల్లాహ్ తోడు. మీరు కల్పిస్తున్న ఈ బూటక, కల్పిత
దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు. ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون. మరియు వారు అల్లాహ్కేమో కుమార్తెలను అంటగడుతున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు తమకేమో తాము కోరేదు నియమించుకుంటారు. وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِالْأُنثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ. మరియు వారిలో ఎవడికైనా బాలిక పుట్టిందనే శుభవార్త అందజేస్తే అతడి ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు. يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِن سُوءِ مَا بُشِّرَ بِهِ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ. తనకు ఇవ్వబడిన శుభవార్తను అతడు దుర్వార్తగా భావించి తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని, ఆ బాలికను ఉంచుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చివేయాలా అని ఆలోచిస్తాడు. చూడండి, వారి నిర్ణయం ఎంత దారుణమైనదో. لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ مَثَلُ السَّوْءِ وَلِلَّهِ الْمَثَلُ الْأَعْلَى وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ. ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَابَّةٍ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً وَلَا يَسْتَقْدِمُونَ. మరియు ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసే దుర్మార్గానికి పట్టుకోదలిస్తే భూమిపై ఒక్క ప్రాణిని కూడా వదిలేవాడు కాదు. కాని ఆయన ఒక నిర్ణీత కాలం వరకు వారికి వ్యవధినిస్తున్నాడు. ఇక వారి కాలం వచ్చినప్పుడు వారు ఒక ఘడియ వెనుక గాని మరియు ముందు గాని కాలేరు. وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُمْ مُفْرَطُونَ. మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. నిశ్చయంగా వారికి ఉన్నదంతా శుభమే, మేలైనదే అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా వారు నరకాగ్ని పాలవుతారు మరియు నిశ్చయంగా వారందులోకి త్రోయబడి వదలబడతారు. تَاللَّهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ. అల్లాహ్ తోడు. ఓ ప్రవక్త, వాస్తవానికి నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు మేము ప్రవక్తలను పంపాము. కాని శైతాన్ వారి దుష్ట కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేశాడు. అదేవిధంగా ఈనాడు కూడా వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ وَهُدًى وَرَحْمَةً لِقَوْمٍ يُؤْمِنُونَ. మరియు మేము ఈ గ్రంథాన్ని, ఖురాన్ను నీపై అవతరింపజేసింది వారు విభేదాలకు గురియైన విషయాన్ని వారికి నీవు స్పష్టం చేయటానికి మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంచటానికి. وَاللَّهُ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِقَوْمٍ يَسْمَعُونَ. మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి సూచన ఉంది. وَإِنَّ
لكم في الأنعام لعبرة نسقيكم مما في بطونه من بين فرث ودم لبنا خالصا سائغا للشاربين. మరియు నిశ్చయంగా మీకు పశువులలో ఒక గుణపాఠంది. వాటి కడుపులలో ఉన్నదానిని, పాలను మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన, స్వచ్ఛమైన పాలు త్రాగేవారికి ఎంతో రుచికరమైనది. ومن ثمرات النخيل والأعناب تتخذون منه سكرا ورزقا حسنا إن في ذلك لآية لقوم يعقلون. మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది. وأوحى ربك إلى النحل أن اتخذي من الجبال بيوتا ومن الشجر ومما يعرشون. మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు, నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో. ثم كلي من كل الثمرات فاسلكي سبل ربك ذللا يخرج من بطونها شراب مختلف ألوانه فيه شفاء للناس إن في ذلك لآية لقوم يتفكرون. తరువాత అన్ని రకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు. దాని కడుపు నుండి రంగురంగుల పానకం, తేనె ప్రసవిస్తుంది. అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది. والله خلقكم ثم يتوفاكم ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم بعد علم شيئا إن الله عليم قدير. మరియు అల్లాహ్యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన ముసలి వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా ఏమీ తెలియని వాడిగా అయిపోతాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا براد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడినవారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్నవారికి, బానిసలకు ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని. ఏమి వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా? والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة ورزقكم من الطيبات أفبالباطل يؤمنون وبنعمة الله هم يكفرون. మరియు అల్లాహ్ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను, అజ్వాజ్లను పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్లను ప్రసాదించి మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు, మానవులు, అసత్యమైన వాటిని దైవాలుగా విశ్వసించి అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారా? وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ. మరియు వారు అల్లాహ్ను వదలి ఆకాశాల నుండి గాని భూమి నుండి గాని వారికి ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని మరియు కనీసం సమకూర్చే సామర్థ్యం కూడా లేని వారిని ఆరాధిస్తున్నారు. فلا تضربوا لله الأمثال إن الله يعلم وأنتم لا تعلمون. కావున అల్లాహ్కు పోలికలు కల్పించకండి. నిశ్చయంగా అల్లాహ్కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు.
ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون. అల్లాహ్ ఒక ఉపమానమిచ్చాడు. ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేనివాడు. మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందినవాడు. అతడు దానిలో నుండి రహస్యంగానూ మరియు బహిరంగంగానూ ఖర్చు చేయగలవాడు. ఏమి వీరిద్దరూ సమానులవుతారా? సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. కాని చాలా మందికి ఇది తెలియదు. وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل على مولاه أينما يوجهه لا يأت بخير هل يستوي هو ومن يأمر بالعدل وهو على صراط مستقيم. అల్లాహ్ ఇద్దరు పురుషుల మరొక ఉపమానం ఇచ్చాడు. వారిలో ఒకడు మూగవాడు. అతడు ఏమీ చేయలేడు. అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైన పని చేయలేడు. ఏమీ ఇటువంటివాడు మరొకతనితో ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ ఉజుమార్గంపై నడుస్తున్నాడో సమానుడు కాగలడా? ولله غيب السماوات والأرض وما أمر الساعة إلا كلمح البصر أو هو أقرب إن الله على كل شيء قدير. మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. అంతిమ ఘడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించవచ్చు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. మరియు అల్లాహ్ మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి బయటికి తీశాడు, పుట్టించాడు. అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడిని, దృష్టిని మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని. ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله إن في ذلك لآيات لقوم يؤمنون. ఏమి వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్యస్థితిలో పడిపోకుండా ఎగురుతూ ఉండేది గమనించడం లేదా? వాటిని అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ ఆకాశంలో నిలుపలేరు. నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి సూచనలున్నాయి. والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ضعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. మరియు అల్లాహ్ మీకు మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు. మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు, గుడారాలు నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బస చేసినప్పుడు చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో, బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపలంకరణ సామగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను మీ కొరకు సృష్టించాడు. والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పరచాడు. మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు.
మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు. فإن تولوا فإنما عليك البلاغ المبين. ఓ ప్రవక్త, ఒకవేళ వారు వెనుదిరిగితే నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే. يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون. వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్యతిరస్కారులే. ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون. మరియు జ్ఞాపకం ఉంచుకోండి, ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెట్టాము. అప్పుడు సత్యతిరస్కారులకు ఏ విధమైన సాకులు చెప్పటానికి అనుమతి ఇవ్వబడదు మరియు వారికి పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఇవ్వబడదు. وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ. మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు అది వారి కొరకు తగ్గించడం జరగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు. وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ. మరియు అల్లాహ్కు సాటి కల్పించినవారు తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు, ఓ మా ప్రభూ, వీరే మేము నీకు సాటి కల్పించి నీకు బదులుగా ఆరాధించినవారు, కాని సాటిగా నిలుపబడిన వారు సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు, నిశ్చయంగా మీరు అసత్యవాదులు. وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ. మరియు ఆ రోజు అందరూ వినమ్రులై తమను తాము అల్లాహ్కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి దైవాలు వారిని త్యజించి ఉంటాయి. الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا يفسدون. ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి మేము వారు చేస్తూ ఉండిన దౌర్జన్యాలకు శిక్ష మీద శిక్ష విధిస్తాము. وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِمْ مِنْ أَنفُسِهِمْ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَى هَؤُلَاءِ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَى لِلْمُسْلِمِينَ. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని ప్రవక్తను లేపి నిలబెట్టాము. మరియు ఓ ప్రవక్త, మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్కు విధేయులు ముస్లింలు అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలు ఉన్నాయి. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేయమని మరియు ఇతరులకు మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని. وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ. మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. ఎందుకంటే వాస్తవానికి
మీరు అల్లాహ్ను మీకు జామీనుదారుగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وليبينن لكم يوم القيامة ما كنتم فيه تختلفون. మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి. ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులుగా త్రెంచివేసిందో, ఒక వర్గం వారు మరొక వర్గం వారికంటే అధికంగా ఉన్నారని పరస్పరం మోసగించుకోవటానికి మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఈ ప్రమాణాల ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా పునరుత్థాన దినమున ఆయన మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు. وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَكِنْ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ. ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు నిశ్చయంగా మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు. وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ اللَّهِ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ. మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాప ఫలితాన్ని రుచి చూడగలరు. మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు. وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّهِ ثَمَنًا قَلِيلًا إِنَّمَا عِندَ اللَّهِ هُوَ خَيْرٌ لَكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. మరియు మీరు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని స్వల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది. ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون. మీ దగ్గర ఉన్నదంతా నశించేదే మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే శాశ్వతంగా మిగిలేది. మరియు మేము సహనం వహించేవారికి వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. ఏ పురుషుడుగాని లేక స్త్రీగాని విశ్వాసులై సత్కార్యాలు చేస్తే అలాంటి వారిని మేము తప్పక ఇహలోకంలో మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి పరలోకంలో వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم. కావున నీవు ఖురాన్ పఠించబోయేటప్పుడు శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون. విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా వాడికి ఎలాంటి అధికారం ఉండదు. إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون. కాని నిశ్చయంగా వాడి శైతాన్ వైపుకు మరలి వాడిని అనుసరించే స్నేహం చేసుకునే వారిపై మరియు ఆయనకు అల్లాహ్కు సాటి కల్పించే వారిపై వాడికి అధికారం ఉంటుంది.
وإذا بدلنا آية مكان آية والله أعلم بما ينزل قالوا إنما أنت مفتر بل أكثرهم لا يعلمون. మరియు మేము ఒక సందేశాన్ని ఆయత్ను మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్కు బాగా తెలుసు. అయినా వారు సత్యతిరస్కారులు ఇలా అంటారు, నిశ్చయంగా నీవే ఓ ముహమ్మద్ దీనిని కల్పించేవాడవు. అసలు వారిలో చాలామంది యథార్థం తెలుసుకోలేరు. قل نزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى للمسلمين. వారితో అను, దీనిని ఈ ఖురాన్ను నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో విశ్వాసులను విశ్వాసంలో పటిష్టం చేయటానికి మరియు అల్లాహ్కు సంపూర్ణంగా విధేయులుగా ఉన్నవారికి ముస్లింలకు సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి పరిశుద్ధాత్మ జిబ్రీల్ క్రమక్రమంగా ఉన్నట్లుగా తీసుకుని వచ్చాడు. وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ لِسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَذَا لِسَانٌ عَرَبِيٌّ مُبِينٌ. మరియు నిశ్చయంగా ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు అని వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే అపార్థం చేసే వ్యక్తి భాష పరాయి భాష, కాని ఖురాన్ భాష స్వచ్ఛమైన అరబ్బీ భాష. إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ لَا يَهْدِيهِمُ اللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ సందేశాలను ఆయాత్లను విశ్వసించరో వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ وَأُولَئِكَ هُمُ الْكَاذِبُونَ. నిశ్చయంగా అల్లాహ్ సూచనలను ఆయాత్లను విశ్వసించని వారు అబద్ధాలను కల్పిస్తున్నారు మరియు అలాంటివారు వారే అసత్యవాదులు. من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. ఎవడైతే విశ్వసించిన తరువాత అల్లాహ్ను తిరస్కరిస్తాడో తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్యతిరస్కారానికి పాల్పడతారో అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహం దూషణ విరుచుకుపడుతుంది మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది. ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين. ఇది ఎందుకంటే నిశ్చయంగా వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు. أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون. ఇలాంటి వారి హృదయాల మీద చెవుల మీద మరియు కన్నుల మీద అల్లాహ్ ముద్రవేసి ఉన్నాడు మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు. لا جرم أنهم في الآخرة هم الخاسرون. నిశ్చయంగా పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم. ఇక నిశ్చయంగా నీ ప్రభువు వారి కొరకు ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి పిదప తమ ఇల్లు వాకిలి విడిచి వలసపోయి తరువాత ధర్మ పోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో దాని తరువాత నిశ్చయంగా అలాంటి వారి కొరకు నీ ప్రభువు
ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. ఆ దినమును జ్ఞాపకముంచుకోండి, ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో. ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానమిస్తున్నాడు. మొదట ఆ నగరం శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి, దాని ప్రజలకు ప్రతి దిక్కు నుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత ఆ నగరం వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు, కృతఘ్నులయ్యారు. కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలి, భయము వంటి ఆపదల రుచి చూపించాడు. وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ. మరియు వాస్తవంగా వారి వద్దకు వారి జాతి నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్కరించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది. فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَةَ اللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ. కావున మీరు అల్లాహ్నే ఆరాధించేవారైతే ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి. إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن الله غفور رحيم. నిశ్చయంగా ఆయన మీ కొరకు దానంతటాది చచ్చినది, పశువు, పక్షి, రక్తం, పంది మాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు ఇతరుల పేర జిబహ్ చేయబడినది పశువు, పక్షి మాంసాన్ని నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా అల్లాహ్ నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక ఆకలికి తాళలేక గత్యంతరం లేని పరిస్థితిలో తింటే నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون. అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం అని మీ నోటికొచ్చినట్లు మనస్సులకు తోచినట్లు అబద్ధాలు పలకకండి. నిశ్చయంగా అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు. متاع قليل ولهم عذاب أليم. దీనితో కొంతవరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون. మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు. ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك وأصلحوا إن ربك من بعدها لغفور رحيم. అయితే నిశ్చయంగా నీ ప్రభువు ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి ఆ పిదప పశ్చాత్తాపపడి సరిదిద్దుకుంటారో ఆ పశ్చాత్తాపం తరువాత వారిని క్షమిస్తాడు. నిశ్చయంగా నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత.
إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين. నిశ్చయంగా ఇబ్రాహీం ఒక్కడే అల్లాహ్కు భక్తిపరుడై ఏకదైవ సిద్ధాంతాన్ని సత్యధర్మాన్ని స్థాపించటంలో తనకు తానే ఒక సమాజమై ఉండెను. అతను అల్లాహ్కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు. شاكرا لأنعمه اجتباه وهداه إلى صراط مستقيم. ఆయన అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన అల్లాహ్ అతనిని తన స్నేహితునిగా ఎన్నుకుని అతనికి రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు. وآتيناه في الدنيا حسنة وإنه في الآخرة لمن الصالحين. మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము మరియు నిశ్చయంగా అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు. ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين. తరువాత మేము నీకు ఓ ముహమ్మద్ ఈ సందేశాన్ని పంపాము, నీవు ఇబ్రాహీం అనుసరించిన ఏకదైవ సిద్ధాంతాన్ని సత్యధర్మాన్ని అనుసరించు. అతను ఇబ్రాహీం అల్లాహ్కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు. إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. వాస్తవానికి శనివార శాసనం సబ్త్ విషయంలో అభిప్రాయ భేదాలు కలిగి ఉన్నవారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా నీ ప్రభువు పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు. ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين. ప్రజలను వివేకంతోనూ మంచి ఉపదేశం ప్రచారం తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు. నిశ్చయంగా నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు. وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُمْ بِهِ وَلَئِنْ صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِلصَّابِرِينَ. మరియు మీరు మీ ప్రత్యర్థులను శిక్షించదలుచుకుంటే మీకు జరిగిన దానికి అన్యాయానికి సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వండి. కాని మీరు సహనం వహిస్తే నిశ్చయంగా సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది. واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق مما يمكرون. ఓ ముహమ్మద్, నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకులపడకు. إن الله مع الذين اتقوا والذين هم محسنون. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు. జజాకుం అల్లాహ్ ఖైర్.